హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మరి మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ నుంచి అతి పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. దాదాపుగా 8,875 పోస్టులతో మనకు అతి త్వరలోనే ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ అయితే రాబోతా ఉంది. ఇప్పుడే చూసాం మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ టైర్ 1 రిజల్ట్ రావడం జరిగింది. అతి త్వరలోనే మనకు ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ కూడా రాబోతా ఉంది. ఇప్పుడు అదే కవలో మనకు అఫీషియల్గా ఇది కూడా చెప్పడం జరుగుతుంది. అఫీషియల్గా ఆర్ఆర్బి నుంచే మనకు మొత్తం గ్రాడ్యుయేట్ లెవెల్ నుంచి 5,817 వేకెన్సీస్ 5,817 వేకెన్సీస్ గ్రాడ్యుయేట్ లెవెల్తోనూ 3,058 వేకెన్సీస్ అండర్ గ్రాడ్యుయేట్తోనూ, అంటే ఇది డిగ్రీ క్వాలిఫికేషన్తోనూ ఇది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తోనూ మొత్తంగా అయితే 8,875 వేకెన్సీస్తో అతి పెద్ద నోటిఫికేషన్ త్వరలో రాబోతా ఉంది. ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలు పెట్టండి, ఇంకా వదలొద్దండి. సో ఇది న్యూ అప్డేట్, న్యూ నోటిఫికేషన్. మరి నెంబర్ 2025 ఈ ఎంపీపీ 2513 ఎన్టీపీసీ డేటెడ్ 23/9/2025 నాడు అఫీషియల్గా రిలీజ్ అయినటువంటిది. అంటే ఈ రోజే అప్రూవ్డ్ వేకెన్సీస్ ఆఫ్ ఎన్టీపీసీ 2025. సో కొత్త నోటిఫికేషన్కు ఇది అప్రూవ్డ్ వేకెన్సీస్ ఆఫ్ 8,875 వేకెన్సీస్ అనమాట. మరి ఏ పోస్టులు సార్ చూస్తే స్టేషన్ మాస్టర్ నుంచి మనకు 615 వేకెన్సీస్. సో గతంలో కూడా తక్కువ వేకెన్సీ రావడం జరిగింది, ఇప్పుడు కూడా తక్కువ వేకెన్సీస్ రావడం జరిగింది. మరి గూడ్స్ ట్రైన్ మేనేజర్ వచ్చేసి గతం గూడ్స్ గార్డ్స్ అనేవాళ్ళు, ఇప్పుడు దీన్ని గూడ్స్ ట్రైన్ మేనేజర్ అంటున్నారు. 3,423. సో గతంలో కూడా వేకెన్సీస్ ఎక్కువే, ఇప్పుడు కూడా వేకెన్సీస్ ఎక్కువ రావడం జరిగింది. సో గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఇప్పుడు చూసాము. మరి కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. స్టేషన్ మాస్టర్స్ మీద కొంచెం పై స్థాయిలో 600 పోస్టులతో అది కూడా అప్లై చేయడం చాలా బాగుంటుంది. మరి ట్రాఫిక్ అసిస్టెంట్ వచ్చేసి 59 వేకెన్సీస్, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ 161 వేకెన్సీస్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 921 అండ్ సీనియర్ క్లర్క్ టైపిస్ట్ 638. మొత్తం మీద అయితే 5,817 అన్నీ కూడా గ్రాడ్యుయేట్ లెవెల్ నోటిఫికేషన్. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరైతే ఇప్పుడు ఎన్టీపీసీలో క్లియర్ చేయలేకపోయారో మీకు అందరికీ అతి త్వరలోనే మరో అవకాశం మన ముందు రాబోతూ ఉంది. ఇవి మనకి గ్రాడ్యుయేట్ లెవెల్. సో నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేట్ మిడ్ లెవెల్ చూడబోయే ముందుగా సిఏ బ్రహ్మాస్త్ర 360 అనే పేరుతో మీరు ఏ పోటీ ప్రిపేర్ అవుతున్న కరెంట్ అఫైర్స్, ఇక సిఏ బ్రహ్మాస్త్ర అనేది కంటెంట్, వన్ లైనర్, ఎంసీక్యూలు ఉంటాయి. ఉత్తమ్ సెకండ్ యాప్ నుంచి మీరు డౌన్లోడ్ పర్చేజ్ చేసుకోవచ్చు. మరి ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ముఖ్యంగా జీకే, స్టాటిక్ జీకే పరంగా అత్యద్భుతంగా స్టాటిక్ జీకే 360 పేరుతో మీకు కోర్సు కూడా అందుబాటులో ఉందన్నమాట. సో ఇప్పుడే మనకు ఉత్తమ్ సెకండ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. స్టాటిక్ జీకే కావచ్చు, ఆర్ఆర్బి గ్రూప్ డి కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు. మరి అండర్ గ్రాడ్యుయేట్ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ వేకెన్సీ సంబంధించి ట్రైన్స్ క్లర్క్స్ వచ్చేసి 77 వేకెన్సీస్ ఉన్నాయి. కమర్షియల్ క్లర్క్ కమ్ టికెట్ క్లర్క్స్ 2424 అంటే టీసీలు అంటే తినాం. సో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్స్ అండ్ టికెట్ కలెక్టర్స్ అనే పేరుతో మనకు 2425 వేకెన్సీస్ ఉన్నాయి. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 394 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ క్లర్క్ టైపిస్ట్ 163. మొత్తం మీద అయితే 3,058 వేకెన్సీస్. రెండు కలుపుకుంటే మనకు 8,875 వేకెన్సీస్తో మనకు అతి త్వరలోనే మనకు నోటిఫికేషన్ రాబోతూ ఉంది. మరి ఈ యొక్క నోటిఫికేషన్కు మనం ముఖ్యంగా చూడాల్సింది ఏమంటే జీకే. ఇప్పుడు చూసినట్టయితే మన ఇన్స్టిట్యూట్లో చదివిన వాళ్ళు రీజనింగ్ 30 రావడం జరిగింది, మ్యాథ్స్ అవుట్ ఆఫ్ కొట్టడం జరిగింది. జీకే అయితే మాత్రం సో 40కి 15 క్వశ్చన్స్ 20 మాత్రం రావడం జరిగింది. కానీ రీజనింగ్ 30 ఉన్నారు, మ్యాథ్స్కు 30 ఉన్నారు, కానీ జీకేలో మాత్రం ఎవరైతే చేయలేరు. అటువంటిగా ప్రాక్టీస్ చేసే విధానం మనకి టర్నింగ్ పాయింట్ కడపలో ఉందన్నమాట. మరి టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్లో మీకు కొత్తగా ఆఫ్లైన్ బ్యాచ్ అనేది 06/10/2025 నాడు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అన్నింటికి, అంటే మీరు ఒకవేళ రైల్వే ప్రిపేర్ అవుతున్నా, లేదా గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నా, లేదా ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్న ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్తో ఒక బ్యాచ్ స్టార్ట్ కాబోతోంది. అది కాకుండా కేవలం మాకు ఎస్ఎస్సి అండ్ బ్యాంక్స్ కలిసిన వాళ్ళు కూడా బ్యాచ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ కాబోతూ ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకి ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్ కానీ లేదా ఎస్ఎస్సి బ్యాంక్స్ బ్యాచ్ కానీ
జాయిన్ కావచ్చు. సో హాస్టల్ ఫెసిలిటీ మాకు ఉందన్నమాట. సో ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోండి. సో మరి మీరు కోచింగ్ తీసుకోకపోయినా టైం వేస్ట్ చేసుకోకుండా మీరు ఇప్పటి నుంచే చదవండి. ప్రతిరోజు ఒక ఎగ్జామ్ రాయండి, కంపల్సరీ ఒక ఎగ్జామ్ రాయండి, మంచి రిజల్ట్ ఉండబోతుంది. సో అందరికి ఆల్ ది వెరీ బెస్ట్. ఇది మనకి ఇప్పుడు వచ్చిన అప్డేట్ అనమాట. థ్యాంక్ యూ.